అభివృద్ధి ప్రైవేటీకరణ విధానాలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ నిరుద్యోగులకు ఉపాధి దూరం చేస్తుందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. ఆదిలాబాద్లో మూతపడిన సిమెంట్ పరిశ్రమను తిరిగి తెరిపించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులను ఆదుకునేలా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చట్టం తీసుకురావాలన్నారు. దేశంలో సాంకేతికత పెరుగుతున్నా అందుకు అనుగుణంగా పెరగకపోగా వేల ఉద్యోగాలను తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేశమైనా అభివృద్ధి కావాలంటే ఉద్యోగ అవకాశాలు ప్రధానంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. రైతుల యొక్క పరిస్థితి కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆదిలాబాద్ ప్రాంతానికి వచ్చేసరికి మరి ఇప్పుడు ఇక్కడ CCI మూసివేసి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆదిలాబాద్ ప్రజలు, CCI కార్మికులు, కార్మిక సంఘాలు అందరూ కూడా CCI తెరిపించాలని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇంతవరకు సరైనటువంటి రిజల్ట్ రావడం లేదు. పైన ఈ మధ్య వస్తున్నటువంటి వార్తల ప్రకారం చూసినట్లయితే ఆ CCI ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి చూస్తున్నట్టు, ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఒక 4,000 మంది 5,000 మందికి ఉద్యోగాలు ఉన్నటువంటి CCI ఇప్పుడు మూతపడిపోయి దాదాపు 300 మంది 200 మంది కూడా అక్కడ పనిచేస్తున్నారు. పనిచేయడానికి తెలియని పరిస్థితి. రైతులందరి భూములు తీసుకున్నారు. ఆ భూములన్నీ కూడా ఇప్పుడు దాదాపు పడితిగా ఉంటున్నాయి. చివరకు మరి CCIని తెరిపిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కబుర్లు చెబుతున్నప్పటికీ కూడా ఇంతవరకు CCI అనేది తెచ్చుకోలేదు. కాబట్టి ఫస్ట్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, CCIని వెంటనే తెరిపించి అది కూడా సిమెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ఫ్యాక్టరీని కొనసాగించాలని, అంటే ప్రభుత్వ రంగంలోనే పరిశ్రమలు కొనసాగించాలని, గతంలో ఎవరెవరైతే ఉద్యోగాలు కోల్పోయినారో వాళ్ళందరికీ కూడా తిరిగి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం. రెండవ విషయం ఏదైతే ఉందో, ఇప్పుడు రైతాంగ సమస్యలు కనుక మనం తీసుకున్నట్లయితే ప్రధానమైన సమస్య ఇప్పటి నుంచో ఉన్నటువంటిది సరైన ధర నిర్ణయం చేయాలి. పత్తికి కానీ మిగతా పంటలకు కానీ మార్కెట్కి వచ్చేసరికి పత్తి ధర కావచ్చు, మిర్చి ధరలు కావచ్చు, రకరకాల పంటల ధరలు కావచ్చు, మార్కెట్కి వచ్చేసరికి ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రభుత్వానికి తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, అందరికీ కూడా తెలుసు. కానీ మార్కెట్లో రైతులకు రక్షణ లేకుండా పోతున్నది. మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేటటువంటిది ఒక చట్టం చేయాలి. ఒక చట్టం చేసి ఇంతకంటే తక్కువ ప్రభుత్వాలు ఏ వ్యాపారస్తులుగా రైతులకు ఇవ్వకూడదు అనేటటువంటి విధంగా. ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్ జరుగుతున్నదని చెప్తున్నారు, ఎంతో అభివృద్ధి దేశం పోతున్నదని చెప్తున్నారు. కానీ అదే సమయంలో ఉద్యోగాలు ఎన్ని పోతున్నాయో కూడా గమనించాల్సిన అవసరం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన తర్వాత మన TCS కంపెనీ వాళ్ళే 12,000 ఉద్యోగాలను తీసేసినట్టు తెలుస్తుంది. అంతకుముందు కొన్ని కంపెనీలు 30,000 మందిని తీసేస్తారు. అన్అఫీషియల్గా తీసేసేది ఇంకా చాలా ఎక్కువ ఉన్నది. మనకు తెలిసిన మేరకు 60,000 70,000 సాఫ్ట్ కంపెనీల ఉద్యోగం